వాళ్ళ పిన్ని వచ్చింది, వాళ్ళ పిన్ని కలుతానికి వచ్చింది. రల్లి సార్ చూసారు మన పంపియండి అని అంటే పంపించిందట సార్. పంపితే ఇక్కడ లేదు హాస్టల్కి వచ్చిందని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట. హాస్టల్ తీసుకొస్తే చూసిందట అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదంటే లోపలికి మీ పిన్ని రాలే ఎవరు రాలే అన్నట్ట లోపల తీసుకెళ్ళిందట. ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్లు వేసిందట. అన్ని డోర్లు వేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట. ఇట్లా పూజలు చేస్తారు, మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్నీ చేస్తారు. చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి, మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా, మిమ్మల్ని దాదేతందుకు ఇబ్బంది అవుతుంది కదా, మీకు డబ్బులు ఇప్పిస్తా నేను అన్నట్టు అన్నదట. అంటే నాకు తెలియదు అమ్మమ్మ, మా మమ్మీ ఫోన్ చేసి అడుగు, మీ మమ్మీకి ఫోన్ చేసి అడుగు అని అంటే లేదు మమ్మీ తర్వాత చేద్దామన్నదట. తర్వాత వద్దానంటే ఎవరికి ఫోన్ చేసేట రమ్మన్నదట. రమ్మన్న వల్ల ఆయన బండి పట్టుకొని వచ్చిందట, లోపల కూర్చున్నాడట, తలుపులు వేసిరట. ఆయన లోపలనే ఉన్నాడట. లోపల ఉన్నాక ఏం చేసిందట, ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని అడిగిందట. 10th క్లాస్ అని చెప్పిందట. ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అని చెప్పిందట. చెప్పినాక ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్, ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము, బట్టలన్నీ ఇప్పి పూజలన్నీ చేస్తారని. లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని అన్నాడు. డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయనకు వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాళ్ళు అన్నీ మొత్తం కింది నుంచి పీద్దాకా చూపెట్టిరాడు. చూపెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్తా నేను నువ్వు అనట. ఆమెనట అప్పుడు బయటికి పో అనట. స్కూల్ పంపించారట. ఆయన బయటికి వెళ్ళిపోయినట. ఒకట్లు చేసిరట. ఈమెను అడిగితే ఎందుకు అమ్మమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైటు, ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అనట చెప్పిరట. ఒకట్లా జరిగింది. ఆ జరిగిన కాడికి వెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు, ఇంటికే ఇక్కడ హాస్టల్ కంటే నేను పోనంటాంది. మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావు, నేను అప్పుడే పోతావు మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలనే వచ్చిన. ఇంతకు ముందు వచ్చిన వల్ల నన్ను ఏడ్చుకుంటా మీద వాడి ఏడ్చుకుంటా చెప్తాంది మా పాప. అట్లా జరిగింది. అది జరిగింది. ఎన్నిసార్లు తీసుకెళ్ళిందట? ఏమో ఎన్నిసార్లు, ఇది ఫస్ట్ సారేనంట. ఈమెది ఫస్ట్ సారికి నాకు చెప్పింది వచ్చిన మళ్ళీ. ముందు అట్లా ఒకసారి చేసిండట, నేను ఎన్నో చేసిన ఆయన చెప్పిండట. ఇంతకు ముందు నేను ఎన్నో చేసిన, నాకు ఇప్పుడు ఇంకా ఫోన్లు వస్తానే నాకు తొందర కానీ అన్నట్టు ఏమని అంటాడట. దేనికి కానీ అని